నిన్న ఆంధ్రప్రదేశ్లో అట్టహాసంగా జరిగిన పీపుల్స్ క్యాపిటల్ అమరావతి పునఃప్రారంభోత్సవ మహోత్సవం రీస్టార్ట్ సెరిమనీ ఫంక్షన్ జగన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు అటెండ్ కాలేదు. ఎందుకు అనేది క్వశ్చన్ వినిపిస్తూ ఉంది. దీన్ని మనం నిశ్చితంగా గమనిస్తే రీజన్స్ ఏమంటే, జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి 2015 అక్టోబర్లో ప్రధానమంత్రి గారు ఇనాగరేషన్ చేసినప్పుడు కూడా రాకుండా డుమ్మా కొట్టారు. ఒకటి అప్పట్లో ఏంది, జగన్ రెడ్డి గారు అగెనెస్ట్ ఫర్ దిస్ అమరావతి అని క్రిస్టల్ క్లియర్ సందేశం. సబ్సిక్వెంట్గా 2024లో జరిగిన ఎలక్షన్లో జగన్ రెడ్డి గారు 3 రాజధానులు ముందు పెట్టుకొని ఓటింగ్కి వెళ్ళారు, ప్రజలు తిరస్కరించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏకైక రాజధాని అమరావతి అన్న లక్ష్యంతో ముందుకెళ్లారు, ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మూడు మనకు తెలిసిపోయింది, పార్టీలకు తెలిసిపోయింది. మరి ఇటువంటి సందర్భంలో నిన్న అట్టహాసంగా రీస్టార్ట్ అమరావతి పనులు పునఃప్రారంభోత్సవ బహిరంగ సభకు జగన్ రెడ్డి గారికి ఆహ్వానం అందింది. అయినప్పటికీ ఆయన ఒకరోజు ముందే బెంగళూరు ప్యాలెస్ చెక్కేశారు అని సమాచారం. ఆయన అటెండ్ కాలేదు అనంటే ఈ రోజుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి అమరావతి అంటే ఇష్టం లేదు. ఆయన రాబోయే రోజుల్లో కూడా అమరావతి డెవలప్మెంట్కి సహకరించరు, సపోర్ట్ చేయరు. ఆయన స్టాండ్ క్లియర్గా స్పష్టంగా సభకి రాలేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత అయినా నిన్న సభకి అటెండ్ అయ్యి ఉంటే ఎంతో కొంత ప్రజల్లో కొంతన్నా మంచిగా ఆలోచించి ఉండేవాళ్ళము. కానీ రాకపోవటం క్రిస్టల్ క్లియర్ సందేశం ఆంధ్రప్రదేశ్కి. జగన్ రెడ్డి గారు ఈజ్ అగెనెస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ క్యాపిటల్ అమరావతి అనే సందేశం స్పష్టంగా తెలుస్తూ ఉంది.